ప్రియాంక కేసు దర్యాప్తులో ఎలాంటి లోపాలు లేకుండా చూస్తామని మంత్రి భరత్ హామీ ఇచ్చారు. ఇది అత్యంత అరుదైన కేసుగా పరిగణించి న్యాయమూర్తిని ఉరిశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని కోరుతామని భరత్ స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున 20 లక్షల రూపాయల చెక్కుతో పాటు ఆసుపత్రి ఖర్చులైన 10 లక్షల రూపాయలు కూడా తిరిగి చెల్లిస్తామన్నారు. పీజీ సీట్ కోసం అయిన 10 నుంచి 15 లక్షల రూపాయలు కూడా తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని మంత్రి భరత్ హామీ ఇచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా ఏక్లాస్పూర్లో ప్రియాంక పార్థివ దేహానికి నివాళులర్పించిన సందర్భంగా మంత్రి భరత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏమేమి జరిగింది మినిట్ టు మినిట్ సార్ అండర్స్టాండ్ చేసుకొని ఎట్లా చేయాలా, ఏం చేయాలా, న్యాయంగా కరెక్ట్ సెక్షన్స్ అనుకోండి, ప్రజెంట్ చేసే ఛార్జ్ షీట్ అనుకోండి, ఫ్యూచర్లో కరెక్ట్గా పోతుంది. ఫాస్ట్ ట్రాక్ అని ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారు అందరూ, పబ్లిక్ కూడా. అది కూడా దృష్టికి తీసుకోపోతా, సార్కి దృష్టికి ఎల్లుండి సార్ని కలుస్తున్నప్పుడు దృష్టికి తీసుకోపోతా. ఇవన్నీ కూడా తెలుసుకొని షీ వాజ్ అ బ్రైట్ స్టూడెంట్ అని చెప్పి ఎంబీబీఎస్ కూడా గవర్నమెంట్ సీట్ రావడము, కర్నూలు మెడికల్ కాలేజ్లో చదివింది, పీజీ కూడా గవర్నమెంట్ సీట్ రావడం, మంచి బ్రైట్ స్టూడెంట్ అనే ఉద్దేశంతో సార్ వీళ్ళు పేరెంట్స్ మాకు అడగలేదండి, మాకు డబ్బులు కావాలా, ఇది కావాలి. వాళ్ళు అడిగిందంతా ఒక్కటే, సార్ వాళ్ళు కల్ప్రిట్స్కి కరెక్ట్ శిక్ష పడాలా, మాకు అది ఒక్కటి ఎక్కడ మిస్ కాకుండా, ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేయకుండా పక్కా కావాలనేదే వాళ్ళ రిక్వెస్ట్. ఏమేమి జరిగింది